ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ మన జీవితంలో కొత్త వెలుగు తీసుకురావాలని, అదేవిధంగా కొత్త సంవత్సరంలో మన మనస్సులు గాయపడ్డాయి, మన మనస్సులకు శాంతినిచ్చేటువంటి విధంగా బాబా ఆ తర్వాత మనకు అందించినటువంటి కార్యక్రమాలతోటి మన మనస్సులు కుదుటపడ్డాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సుదినం. 1860వ సంవత్సరం మకర సంక్రాంతి అంటే జనవరి 14వ తేదీ రోజు సాయి భక్తలోకానికి స్ఫూర్తిదాయకంగా నిలబడేటువంటి ఒక మహాభక్తుడు జన్మించినటువంటి రోజు. వారే నానాసాహెబ్ చందోర్కర్. నానాసాహెబ్ చందోర్కర్ది బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. వారు బాబా యొక్క కీర్తిని ఎక్కడ పనిచేసినా, ఎవరి దగ్గర మాట్లాడినా నానాసాహెబ్ చందోర్కర్ నోటి వెంట బాబా యొక్క లీలా మహత్తు రాకుండా ఉన్నటువంటి సందర్భమే వారి జీవితంలో లేదు. అంత గొప్ప భక్త శ్రేష్ఠుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. సాయి భక్తి సామ్రాజ్యానికి బీజం మహల్సాపతి వేస్తే ఆ బీజానికి కాండంగా నిలిచినటువంటి వారు నానాసాహెబ్ చందోర్కర్. ఎందుకంటే బాబా యొక్క మహత్తు షిరిడీ జనులకే సరిగ్గా అర్థం కానటువంటి రోజుల్లో బాబా స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్కు కబురు పెట్టి పిలుచుకొని తన యొక్క మహత్తును చందోర్కర్ హృదయానికి తాకే విధంగా చేసినటువంటి సందర్భం చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఒక భక్తుడి యొక్క గుణగణాలను బాబా ఏ విధంగా చూస్తారు. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బాబా వద్దకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఆకర్షణతోటి ఏదో బాబా దగ్గర ఏదో పొందుతుందామనేటువంటి దానికోసం వెళ్తున్నామని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నానాసాహెబ్ చందోర్కర్ బాబా దగ్గర ఏం చూశారు, బాబా యొక్క మహత్తును వారు ఏ విధంగా గమనించారు. బాబా వెళ్ళగానే ఒకే మాట అంటారు, 4 జన్మల అనుబంధం మనది అని అంటారు. అంతేకాదు బాబాను దర్శించిన తర్వాత చందోర్కర్ మనస్సులో అసలైనటువంటి భక్తి బీజం పడుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ కుటుంబము సాధారణమైనటువంటి కుటుంబం ఏం కాదు. బాబా ఒక భక్తుడిని ఎంచుకున్నారంటే ఆ భక్తుడి యొక్క గుణగణాలను ఏ విధంగా చూస్తారో నానాసాహెబ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నానాసాహెబు అప్పటికే కలెక్టర్ కార్యదర్శిగా, మామలత్దారుగా అనేక హోదాలను నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు అయితే, రెండవ వైపు వారిది సనాతన బ్రాహ్మణ కుటుంబం. శాస్త్రాల్లో చెప్పినటువంటి అతిథి యజ్ఞాన్ని నియమంగా పాటించేటువంటి కుటుంబం. నానాసాహెబ్ చందోర్కరు కళ్యాణ్లో ఒక వాడా కడతారు, పెద్ద భవంతి. ఆ భవంతికి ఏమని పేరంటే నిత్యాన్నపూర్ణ సత్రం అనేటువంటి వారు వారి ఇంటి ముందు ఈ అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు ఆ గృహంలోకి ప్రవేశిస్తే మొదటగా అక్కడ అతిథి యజ్ఞం జరిగేది. అంతేకాదు నానాసాహెబ్ గారి యొక్క తండ్రి గోవింద్ పంతు సద్గురు సకారాం మహారాజ్ యొక్క శిష్యుడు. చాలా చిన్న వయసు నుంచి సకారాం మహారాజ్ దగ్గరికి నానాసాహెబ్ను తన తండ్రి తీసుకెళ్లేటువంటి వారు. ఆ సద్గురు సాహచర్యంలో గొప్ప సంస్కారాలను చందోర్కర్ నేర్చుకోగలిగారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. అంటే ఆ కుటుంబం ఎంత వివేకవంతమైనటువంటి కుటుంబం, మహాత్ముల పట్ల ఆ కుటుంబానికి ఉండేటువంటి గౌరవం ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. నానాసాహెబ్ చందోర్కరు బాబాను ఆశ్రయించిన తర్వాత తండ్రి వద్దకు ఒకసారి వెళ్తాడు. ఒక పండగ నిమిత్తం అందరూ కలుస్తారు. ఆ సందర్భంలో వారి నాన్నగారితో అంటారు, ఎందుకనంటే వారి యొక్క కుటుంబ గురువుగా సకారాం మహారాజు ఉన్నారు. సకారాం మహారాజును కాకుండా తను శ్రీ సాయిబాబాను గురువుగా ఎంచుకున్నారని చెప్పి తెలిస్తే తండ్రికి ఆగ్రహం కలుగుతుందని చెప్పి. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉందన్నమాట. అదేంటంటే నానాసాహెబ్ చందోర్కర్ నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు అందరూ కూడా సమైక్యంగా ఉండేటువంటి వారు. ఆ రోజు కూడా అందరూ సమైక్యంగానే ఉన్నారు. కానీ ఒక విషయంలో ఒక ముసల్మాను నానాసాహెబ్ చందోర్కర్ తండ్రితో విభేదిస్తాడు. దాంతో అప్పటి నుంచి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు అనేటువంటి కఠినమైనటువంటి నియమాన్ని చందోర్కర్ తండ్రి పెడతారు. దాంతో నానాసాహెబ్ చందోర్కర్లో ఒక అనుమానం చెలరేగుతుంది. నేను సాయిబాబాను ఆశ్రయించాను,
వారు ముసల్మాన్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది, ఎందుకంటే వారి వేషధారణ ఆ విధంగా ఉంది కాబట్టి. మరి తండ్రి పక్కన ఉన్నటువంటి ఆ కులస్తులతో ఆ మతస్థులతో మాట్లాడొద్దు అంటున్నాడు. అంతేకాదు తన తండ్రి ఆశ్రయించినటువంటి గురువును కాదని మరో గురువును నేను ఆశ్రయించాను అని చెప్పి తండ్రి దగ్గర చెప్తాడు. నాన్నగారు, నాకు శ్రీ సాయిబాబా పట్ల భక్తి శ్రద్ధలు కుదిరాయి, వారిని నా గురువుగా నేను ఎంచుకున్నాను, మీరు నన్ను క్షమించాలి అని అంటారు. గోవింద్ పంత్ అంటాడు, ఎందుకు క్షమించడం? నేను నా గురువును ఆశ్రయించాను, వారి వద్ద సకారాం మహారాజ్ వద్ద నాకు శాంతి లభించింది, వారిలో దైవత్వాన్ని చూశాను. నువ్వు కూడా సకారాం మహారాజులోనే గురువుని చూడాలనేటువంటిది ఏమీ లేదు. నీ మనస్సు ఎక్కడైతే స్థిరీకరించబడుతుందో, నువ్వు ఎవరి పాదాల వద్ద అయితే శ్రద్ధను కలిగి ఉంటావో వారి వైపే నువ్వు వెళ్ళు. సాయిబాబా వైపు నువ్వు వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఒక సనాతన ధర్మాన్ని నిత్యంగా ఆచరించేటువంటి వాళ్ళు, ఒక రకంగా ఈరోజు మాటల్లో చెప్పాలంటే కట్టర్ హిందూ అంటారు కదా, ఆ కట్టర్ హిందూ సమాజం నుంచి నానాసాహెబ్ చందోర్కర్ వచ్చారు. వచ్చినటువంటి ఆయన బాబా సేవలో తరించిపోయారు. బాబా కూడా నానాసాహెబ్ పట్ల ఎంత ప్రేమను చూపెడతారంటే, నానాసాహెబ్ హరిశ్చంద్ర పర్వతాన్ని ఎక్కి సర్వేకి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది కదా, ఎంత ముందుకు వెళ్దామన్నా ఇంకా కదలట్లేదు. వాళ్ళకి చెప్తారు, నా వల్ల కాదు, నేను ముందుకు అడుగు వేయలేను, నోరు కనీసం తడి ఆరిపోయింది, నోట్లో తడి లేదు, గొంతు అసలు సహకరించట్లేదు, నీరసించిపోయాను అని అంటారు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది నానాసాహెబ్ చందోర్కర్కు, బాబా ఇక్కడ ఉంటే తప్పకుండా నా దాహాన్ని వారు తీరుస్తారు అని మనసులో అనుకుంటారు. అనుకోగానే వెంటనే ద్వారకామయిలో బాబా అంటారు, నా నాన్నకు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది, అతని దాహాన్ని నేను తీర్చాలి అని అంటారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఎదురుగా ఒక కోయ జాతి వ్యక్తి వస్తాడు. వస్తే అతన్ని అడుగుతారు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే, మీరు కూర్చున్నటువంటి బండ కింద చెలింలో ఉన్నాయి అని అంటారు. వెంటనే ఆ బండ తీసి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. చందోర్కర్ దాహం తీరుతుంది. ఆ తర్వాత షిరిడీ దర్శనానికి వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటారు చందోర్కర్తో, నీకు బాగా దాహం వేస్తున్నప్పుడు హరిశ్చంద్ర పర్వతం పైన నేను నీళ్లు చూపెట్టాను, తృప్తిగా తాగావా అని అడుగుతారు. నానాసాహెబ్ యొక్క శరీరం రోమాంచితమైపోతుంది. ఊరికనే అన్నాను కదా, నేను ఏమన్నాను, బాబా ఇక్కడ కూడా ఉంటే నా దాహాన్ని తీరుస్తాను అని అన్నాను. వెంటనే ఆ కోయజాతి వాడి యొక్క రూపంలో వచ్చి బాబా నా దాహాన్ని తీర్చాడు. దాన్ని నేను గుర్తించలేదని మరలా ఇక్కడ ద్వారకామయిలో ఆ ప్రస్తావన చేసి, నీకు నీళ్ళందించి నీ గొంతును తడిపి నీ ప్రాణాన్ని రక్షించినటువంటి వాడిని నేనే అనేటువంటి విషయాన్ని బాబా చెప్పడంతో బాబా పట్ల అంకితమైనటువంటి భక్తులుగా ఉంటారు. నానాసాహెబ్ చందోర్కర్లో గొప్ప సుగుణాలు ఉన్నాయి. అందుకనే బాబా నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారిని తన భక్తుల్లో ఒక అగ్రగణ్యుడిగా నిలబెట్టారు. నానాసాహెబు కోపర్గావ్లో ఒక ఆసుపత్రి నిర్వహిస్తారు సొంత ఖర్చులతోటి. తర్వాత అట్లా 10 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత దాన్ని గవర్నమెంట్ వాళ్లకు అప్పగిస్తారు. అంతేకాదు భక్తి అనేటువంటిది, శ్రద్ధ అనేటువంటిది ఒక్క బాబా పైనే లేదు నానాసాహెబ్ చందోర్కర్కు. షిరిడీకి భక్తుల సంఖ్య ఎక్కువైంది రావడం. అంతేకాదు వచ్చినటువంటి వాళ్ళు రిటైర్ అయినటువంటి జోగ్ లాంటి వారు, అదేవిధంగా పండరిపురం జడ్జు నూల్కర్ లాంటి వారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. అట్లా అనేక మంది బాబా దగ్గర నెలల కొద్ది రోజులు అక్కడ గడిపేటువంటి వాళ్ళు. అందుకని ఆ వయోధికులకు వైద్యం లేకపోతే ఎలా? అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి డిస్పెన్సరీని అక్కడ ఓపెన్ చేసి వారానికి 2 సార్లు అక్కడ డాక్టర్ వచ్చి రోగులను పరిశీలించేటువంటి ఏర్పాటు చేశారు. ఈరోజు సాయిబాబా సంస్థను నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్కు ప్రేరణ స్ఫూర్తి నానాసాహెబ్ చందోర్కర్ ఆ రోజు చేసినటువంటి సేవ. అంటే వైద్యం ఉండాలి, విద్య ఉండాలి, అదేవిధంగా వచ్చినటువంటి వారి యొక్క ఆర్తులకు అన్నార్తులకు భోజనం ఉండాలి. ఈ మూడింటికి బీజం వేసింది ఆలోచన, ఆశయం బాబాదైతే దాన్ని ఆచరింపజేసింది నానాసాహెబ్ చందోర్కర్. భక్తులకు ఆ రోజు వసతి ఉంది కానీ భోజనం లేదు. తన తమ్ముడి చేత సొంతంగా వచ్చేటువంటి భక్తుల కోసం ప్రతిరోజు కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసింది షిరిడీలో నానాసాహెబ్ చందోర్కర్. సాయి భక్తి మార్గంలో చందోర్కర్ యొక్క పాత్ర చాలా విశిష్టమైనటువంటిది.
సద్గురువు ఏదైనా ఒకదాన్ని మనకు బోధించదలుచుకుంటే యోగ్యుడైనటువంటి శిష్యుడి ద్వారా బోధిస్తారు. మనం చాలామంది శ్రీ సాయి సచ్చరితలో భగవద్గీతలోని శ్లోకానికి సంబంధించి నానాసాహెబ్ వల్ల వేసుకుంటున్నప్పుడు నానాసాహెబ్ బాబాకు సంస్కృతం ఏం తెలుసు అనేటువంటి మాటను అన్నప్పుడు మనం దాన్ని ఎలా చూస్తాం? నానాసాహెబ్ చందోర్కర్కు గర్వం ఎక్కువ, సంస్కృతం వచ్చి అనేటువంటి గర్వం ఉంది, అందుకని బాబాను ఆ విధంగా అనుకున్నారని అంటాం. కాదు, ఇదంతా కూడా బాబా సంకల్పం ప్రకారమే జరిగినటువంటిది. ఎందుకంటే నానాసాహెబ్ భగవద్గీత శ్లోకాన్ని వల్లించడము, అటువంటి ఆలోచన రావడము, ఇదంతా కూడా బాబా సంకల్పమే. ఎందుకంటే మనకు అద్భుతమైనటువంటి బోధ చేశారు కదా. చాలామంది జ్ఞానం కోసము పరుగులు తీస్తూ ఉంటారు, ఎవరి దగ్గర జ్ఞానం తెచ్చుకోవాలి, లేకపోతే జ్ఞానాన్ని కొనుక్కొచ్చుకోవాలి, జ్ఞాన సముపార్జన చేయాలని చెప్పి. ఎంత అద్భుతమైనటువంటి మాట నానాసాహెబ్ చందోర్కర్ను ఒక సాగ్గా చేసుకొని బాబా మనకి చెప్పారు. జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి వస్తువు కాదు, మార్కెట్లో అమ్మితే తెచ్చుకునేటువంటి వస్తువు కాదు. ఆల్రెడీ మనలో జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానము అది నీలో సహజ సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అజ్ఞానం అనేటువంటి పొర దానిపైన కప్పబడి ఉండడం చేత మనము జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నాము. నిప్పు పైన బూడిద ఉంటుంది, ఆ బూడిదను విసిరితే నిప్పు కనకన మండుతూ ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగించుకుంటే జ్ఞాన ప్రకాశం మనలో ఉద్భవిస్తుంది అనడానికి ఎంత సులువైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేశారు. అంతేకాదు నానాసాహెబ్ చందోర్కర్ను ఒక సాకుగా తీసుకొని నీవు కానీ నీతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర దేవతలను ఆరాధిస్తే, ఆ దేవత ఆరాధనకు నువ్వు దూరంగా చేస్తే అది పొరపాటు అనేటువంటి విషయం చెప్పారు. ఈరోజు చాలామంది అంటూ ఉన్నారు, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఇతర దేవతలను పూజించడం మర్చిపోయారు హిందువులంతా, ఇతర దేవతలను గౌరవించట్లేదని చెప్పి. ఎవరు చెప్పిండ్రు? ఈరోజు హిందూ సమాజంలో బాబా భక్తులు గౌరవించినంతగా ఇతర దేవతలను ఎవరు గౌరవించారు. ఈరోజు తిరుపతి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడ ఏ నదికి పుష్కరాలు వచ్చినా ముందు ఉండేది, అన్నసంతర్పణలు చేసేది, అక్కడ సేవా కార్యక్రమాలు చేసేది సాయిబాబా భక్తులే. రేపు నాసిక్లో కుంభమేళా జరగబోతుంది వచ్చే సంవత్సరం. ఎవరుంటారు నాసిక్లో? ఇప్పటికీ కూడా నాసిక్లో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? చాలామంది సాయిబాబా భక్తులు అక్కడ ఉన్నారు. అక్కడ నడుస్తున్నటువంటి సత్రాలు కావచ్చు, రేపు జరిగేటువంటి కుంభమేళాలో సేవ చేసేటువంటి వారు ఎక్కువ మంది బాబా భక్తులే ఉంటారు. ఎందుకంటే సంవత్సర కాలం సమయం ఉంది కదా, కానీ సంస్థాన్ చూస్తూ ఊరుకోవట్లేదు. సంస్థాన్ ఈ నెల నుంచే, అంటే సంవత్సరం నరం ముందు నుంచే నాసిక్ కుంభమేళాకు వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా షిరిడీ, కోపర్గావ్ ఈ పరిసర ప్రాంతాల నుంచే వెళ్తారు. అనేక మంది ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చేటువంటి వాళ్లకు రూముల వసతి ఉంటుందో ఉండదో అని చెప్పి తాత్కాలికమైనటువంటి షెడ్ల నిర్మాణాన్ని సంస్థాన్ ప్రారంభించింది. ఎక్కడైనా సరే మీరు చూడండి, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని దేవాలయాలు, గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా, మీరు గోదావరి ప్రవాహక తీరమంతా కూడా మీరు చూడండి, షిరిడీ సంస్థాన్ చేసినట్టు మరెవరైనా చేస్తారేమో చూడండి. ఎవరు చేయరు. చేస్తే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ఏదో సంఘాల వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు చేస్తారు తప్ప ఒక సంస్థాన్ గోదావరి పుష్కరాలకు, రేపు జరిగేటువంటి కుంభమేళాకు, నాసిక్ కుంభమేళాకు సంస్థాన్ చేసినంతగా ఎవరు చేయలేరు. రాసి పెట్టుకోండి దీన్ని. ఆ విధంగా ఇతర దేవతలను, అదేవిధంగా మన ప్రకృతిని ఎవరూ కూడా విస్మరించకూడదు. ఎవరి ఆరాధన వారిదే, ఎవరు ఏ ఆరాధన చేస్తే ఆరాధన చెయ్యాలి అని చెప్పి బాబా చెప్పారు. నానాసాహెబ్ చందోర్కర్ తన సడ్డకుని కొప్పర్గావ్లో దత్త దర్శనం లేకుండా తీసుకొచ్చేస్తే బాబా ఎప్పుడూ కూడా చిలాకీగా మాట్లాడేటువంటి వారు నానాసాహెబ్ తోటి ముభావంగా కూర్చొని ఉన్నారు, మాట్లాడడం మానేశారు. బాబా ఎందుకు బాబా నాతో ముభావంగా ఉన్నారంటే, ఏం చెప్తాము నానా, నా సహచర్యంలో నేర్చుకున్నటువంటిది ఇదేనా? నీ సడ్డకుడు దత్తభక్తుడి కదా, ఆ దత్తభక్తుడికి దత్తుడి యొక్క దర్శనం లేకుండా చేస్తావా? ఇది ఎంత అపరాధం నానా, నా నుంచి నేర్చుకుంది నువ్వు ఇదేనా అంటే బాబా తన భక్తుడికి ఎంత గొప్ప సంస్కారాలు నేర్పిస్తారు. వీరు చేసేటువంటి వాదనంతా కూడా అసత్యం. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇతర దేవతల ఆరాధనను మర్చిపోతారు అనేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇతర దేవతల ఆరాధన పట్ల శ్రద్ధను కలిగించేటువంటిది బాబా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి భగవత్ స్వరూపంతో రుణానుబంధం ఉంటుంది. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే నేను పుట్టినటువంటి నక్షత్రం కావచ్చు, అది కావచ్చు, మనం ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రంలో ఉన్నటువంటి భగవంతుడి వైపు మన మనసు లాగుతుందట. చాలామంది వెంకటేశ్వర స్వామి వైపు ఎందుకు లాగబడతారు? అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తారు? మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, రకరకాల దేవతా నక్షత్రాల్లో, పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాముణ్ణి ఇలా రకరకాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవ స్వరూపం పట్ల ఆసక్తి ఉంటుంది. అలాగని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తామా? వదిలేయమే. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మనము కులదేవతలను, గృహదేవతలను మనం గౌరవిస్తాం. పూర్వీకులు పెట్టినటువంటి ఆచారాన్ని మనం అనుసరిస్తాం. ఇది బాబా తత్వం మనకు నేర్పినటువంటిది. బాబా స్వయంగా నానాసాహెబ్కు బోధించాడు కదా, ఎందుకు నీ సడ్డకుడి యొక్క ఆరాధన దైవాన్ని దర్శించుకోకుండా ఎందుకు షిరిడీకి తీసుకొచ్చావు? తన ఆరాధనా దైవాన్ని దర్శించకుండా నా వద్దకు వస్తే ఏం ప్రయోజనం? అతని మనసంతా అటువైపే ఉంటుంది కదా. కాబట్టి మనం అందరము కూడా ఏ విధమైనటువంటి దైవ ఆరాధనలో ఉండాలి, నీ మనస్సుకు నచ్చినటువంటి, నీకు దగ్గరగా ఉన్నటువంటి దైవాన్ని కూడా ఏ విధంగా ప్రేమించాలో బాబా చెప్తారు. ఇదే నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో మరొక సంఘటన జరుగుతుంది కదా. నానాసాహెబ్ చందోర్కరు చాలా పరపతి వెళ్ళినటువంటి వ్యక్తి. అతనికి ఒక కోరిక ఉంటుంది. తన మొత్తం సర్వీస్లో భూలోక వైకుంఠమైనటువంటి పండరిపురంలో పనిచేయాలి. తను అర్జీ పెట్టుకుంటే, కలెక్టర్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. కానీ ఎవరి దగ్గర అర్జీ పెట్టుకోలేదు, బాబా దగ్గరనే అర్జీ పెట్టుకోలేదు. ఎందుకంటే బాబాకి అది ఇష్టమో లేదో తెలియదు కదా. బాబాకి ఇష్టం అనుకోండి పండర్ ట్రాన్స్ఫర్ చేయిస్తాడు, ఇష్టం లేదనుకోండి చేయించాడు. కాబట్టి ఆ విషయాన్ని బాబాకే వదిలేశాడు. ఒకానొక శుభ సందర్భంలో ఏ ప్రయత్నము చేయకుండా నానాసాహెబ్ చందోర్కర్కు పండరి ట్రాన్స్ఫర్ అవుతుంది. పండరి ట్రాన్స్ఫర్ అయినటువంటి అతను తన యొక్క పనితనాన్ని, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను చూసి పై అధికారులు ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి నేచర్తో లేడు. తనకు తెలుసు తను ఎవరికి వదిలేశాడు, ఆ విషయాన్ని బాబాకు వదిలేశాడు కదా. సరాసరి బాబా దగ్గరికి వచ్చేస్తాడు ఉత్సాహంతో. ఏ ఉత్సాహంతో? బాబాను కూడా పండరి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉత్సాహంతో వచ్చేసరికి బాబా నానాసాహెబ్ రాక కంటే ముందే పండరి భజన ప్రారంభిస్తాడు. మనం అందరం కూడా పండరి పోవాలి, భజనలు చేయాలి అనేటువంటి ఆ భజన అక్కడ జరుగుతూ ఉంటుంది. నానాసాహెబ్ ఆశ్చర్యపోతాడు. బాబాను కూడా రమ్మని ఆహ్వానిస్తాడు. బాబా అంటారు, ఇదే నా పండరిపురం అంటారు. ఆ విధంగా మీ మనస్సుల్లో ఏ దేవీ దేవత పైన మీకు ఆసక్తి ఉంటుందో, ఆ ఆరాధన పట్ల మనస్సు మీకు అటువైపు ఉంటుందో ఖచ్చితంగా దాన్ని అన్నింటినీ కూడా చేయమని చెప్పి బాబా చెప్తారు. బాబా భక్తుల్ని సంస్కరించడమే తన ధ్యేయంగా పెట్టుకుంటారు. నానాసాహెబ్ చందోర్కర్ వారి యొక్క భక్తి, వారి పూర్వజన్మ సంస్కారం ద్వారా వచ్చినటువంటి ధర్మాచరణ, సనాతన ధర్మ గౌరవాన్ని కాపాడడం, వీటన్నిటినీ చూసినటువంటి చాలామంది బివిదేవ్ లాంటి వాళ్ళే నానాసాహెబ్ చందోర్కర్ను గురువుగా భావిస్తారు. చాలా సందర్భాల్లో నానాసాహెబ్ చందోర్కర్ను మరొక గురువు చేయాలనుకుంటారు వీళ్ళందరూ కలిసి. కానీ నానాసాహెబ్ చందోర్కర్ అందుకు ఒప్పుకోడు. సద్గురువు ది సుప్రీం, ఆయన్నే అల్టిమేటు, ఆయన తర్వాత మరొకరికి స్థానం లేరు. నేను నా శక్తి మేరకు, నాకు దక్కినటువంటి అదృష్టం మేరకు నేను బాబాకు సేవ చేస్తున్నాను. బాబాకు సంబంధించినటువంటి 4 మాటలు నేను చెప్పగలుగుతున్నానంటే మీరందరూ కూడా అనుకుంటున్నారు నా గొంతులో నుంచి వచ్చేటువంటి భావన ఇదంతా కూడా నాదని అనుకుంటున్నారు. కాదు, బాబా నా హృదయంలో సాయిబాబా అనేటువంటి మహత్ అనేటువంటి గొప్ప మాధుర్యాన్ని వారే జినింపజేస్తున్నారు. ఈ విధంగా చెప్పేటువంటి వారు ఆ రోజు భక్తులు. ఈ రోజుల్లో బాబా గురించి 4 మంచి మాటలు చెప్పడం ప్రారంభం కాగానే అదంతా మన తెలివి అనుకుంటాం. కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఎప్పుడు ఏ రోజు అలా అనుకోలేదు. ఒక నానాసాహెబే కాదు, శ్రీ దాస్కర్ మహారాజ్ కూడా తన కీర్తన తనది కాదని చెప్పేటువంటి వారు. నాలో నా సద్గురువు భక్తావేశాన్ని నింపి సత్పురుషుల పట్ల గౌరవాన్ని పెంపొందించి వారి యొక్క ఖ్యాతిని నా గొంతు ద్వారా చెప్పిస్తున్నారని చెప్పేవారు తప్ప ఇది నాది అనేటువంటిది ఎప్పుడూ కూడా దాస్కర్ మహారాజ్ గారు చెప్పుకోలేదు. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ సేవా నిరతి కూడా చాలా గొప్పది. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. 1910 కంటే ముందు పెద్దగా భక్తులు లేరు, అందున దక్షిణలు కూడా ఎక్కువ వచ్చేవి కాదు. కానీ బాబా ఆరాటం ఏంటంటే మసీదు చుట్టూ కూడా ఎప్పుడు ఫకీలు ఉండేటువంటి వారు, అంటే దేశాటన చేసేటువంటి వాళ్ళని ఫకీలు అంటారు. మళ్ళీ ఫకీలు అనగానే ముస్లింలు అని చెప్పి మీరు అనుకోకూడదు. ఆ ఫకీర్ అనేటువంటి పదం ఏంటంటే దేశాటన చేస్తూ భిక్ష పైన బ్రతుకుతూ ఎవరి ధర్మంలో వారు
ఆ దైవాన్ని కొలుచుకునేటువంటి వాళ్ళని ఫకీలు అంటాం. దాంట్లో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, ఇంకే జైనీలు ఉండొచ్చు, పార్సీలు ఉండొచ్చు. ఫకీలు అంటే ఏ బాధ్యతలు లేకుండా ధర్మం కోసం, భక్తి ప్రచారం కోసం తిరిగేటువంటి వాళ్ళు. అదేవిధంగా ద్వారకామాయి చుట్టూ యాత్రికులు కదా, అది మెయిన్ రోడ్డు కదా, వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే బాబా దగ్గరికి వస్తే ఓ ముద్ద దొరుకుతుంది అనేటువంటిది ఆ రోజు అందరికీ ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు కూడా బాబా గుడి అంటే ఏదో ముద్ద దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, అందమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ ఉంటే బాధలు మర్చిపోతాం. ఇది కదా బాబా యొక్క వైభవం, బాబా యొక్క గుడి యొక్క సౌందర్యం. అదేవిధంగా అందరూ వచ్చి ఉండేటువంటి వాళ్ళు. దక్షిణేమో అనా బేడనా 2 అనాలు, ఇంతే, ఎక్కువ ఏం లేవు. బాబా మారవడి దగ్గరికి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చి భోజనం వండేటువంటి వారు. అప్పుడు చాలా సందర్భాల్లో బాబా దగ్గర డబ్బు లేకపోతే మారవడీలు కొంతమంది దయగలిగినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు, తర్వాత బాబానే తీరుస్తారనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉండేది. ఈ విషయాన్ని గమనించినటువంటి చందోర్కరు మార్వడీల దగ్గర వెళ్ళి చెప్తాడు, బాబా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేయండి, డబ్బుతో మీకు ప్రమేయం లేదు, బాబా ఎంత ఇస్తే అంతే తీసుకొని దానికి సరిపోయిందని చెప్పండి, ఎంత బాకీ ఉన్నారో రాసి పెట్టండి, నేను వచ్చినప్పుడు మరలా ఆ బాకీని మీకు కడతానని చెప్పి. మార్వడీలు కూడా అడిగిన సరుకులన్నీ బాబాకి ఇచ్చేవారు. బాబా ఎంత ఇస్తా అంత, అనా ఇస్తానా, బేడానా ఇస్తా, బేడానా ఎంత ఇస్తా అంత తీసుకొని తృప్తి చెంది నమస్కారం పెట్టి పంపించేవారు. లెక్క రాసి పెట్టేవాళ్ళు, ఇంత అయింది బాబా, ఇక 4 అనాలు ఇచ్చాడు, మిగతా 4 అనాలు రావాలి. చందోర్కర్ షిరిడీకి వస్తూనే మొదట మార్వడీల దగ్గరికి పోయి అందరి బాకీలు కట్టేసేటువంటి వారు. అంటే సద్గురువు పట్ల ఉన్నటువంటి బాధ్యత అది. మనం అందరం కూడా భక్తి అనుకుంటాం సద్గురువు పట్ల, భక్తి కలిగి ఉండడం కాదు, సద్గురువు పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు లక్షలాది మంది భక్తులు సద్గురువు శ్రీ సాయిబాబా పట్ల బాధ్యతను కలిగి ఉన్నారు కాబట్టే, భక్తిని మాత్రమే కాదు బాధ్యతను కూడా కలిగి ఉన్నారు. అందుకే ఈ వ్యవస్థలన్నీ కూడా ఇంత అద్భుతంగా ఈరోజు నడవగలుగుతున్నాయి, వెలుగొందగలుగుతున్నాయి. అందుకనే బాబా నానాసాహెబ్ చందోర్కర్ లాంటి భక్తుల్ని తన వద్దకు లాక్కొని మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా చూపెట్టారు. నానాసాహెబు బాబాకు అంకిత భక్తులైనప్పటికీ కూడా అతనికి కూడా అనేక పరీక్షలు వచ్చాయి. మైనతాయి ప్రసవం అప్పుడేమో బాబా ఊది పంపించి రక్షిస్తాడు. అదే మైనతాయి భర్తకు జబ్బు చేస్తే ఆ భర్తనేమి బాబా కాపాడలేకపోయాడే. ఎందుకనంటే కర్మానుసారం అతని యొక్క ఆయుష్ అంతే. ఆ సందర్భంలో నానాసాహెబ్ వచ్చి అడుగుతాడు, బాబా మీకు ముఖ్యమైన భక్తులని లోకమంతా అనుకుంటున్నారు, నా అల్లుని రక్షించలేకపోయావని అనుకుంటున్నారంటే, ఎవరు చెప్పారు నానా నువ్వు నాకు ముఖ్యమైనటువంటి భక్తులని? అంటే నీ దగ్గర డబ్బు, హోదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను నేను గౌరవిస్తున్నాను అనుకుంటున్నావా నాన్న? నాకు అందరూ సమానమే నాన్న. నువ్వు డబ్బు, హోదా, పలుకుబడి ఇవన్నీ ఉన్నాయని చెప్పి నేను నీ అల్లుని రక్షించాలా? అతని కర్మానుసారం అతని ఆయువు అంతే. అంటే బాబా యొక్క ధర్మం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, మనలో కూడా ఉంటుంది, నేను బాబాకి ఇంత అంకితమైనటువంటి భక్తుని, నా ఇంట్లోనే ఈ కష్టం ఎందుకు అని చెప్పి. బాబా ధర్మాన్ని తప్పడు. ఆ శరీరం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆనందంగా బాబా పంపించేస్తాడు. అంతే తప్ప ఆ శరీరంలో పెట్టి ఇబ్బంది పడాలనేటువంటిది బాబా ఎప్పుడు చూడరు. కాబట్టి బాబా ఏది చేసినా ధర్మం ప్రకారమే చేస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి భక్తుల యొక్క స్ఫూర్తిని మనం స్మరించుకుంటూ ఉంటే మనలో కూడా భక్తి పెరుగుతుంది, బాబా పట్ల విశ్వాసం రెట్టింపు అవుతుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా బాబాతో అనుబంధం ఉన్నటువంటి భక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు నానాసాహెబ్ చందోర్కర్ జననం, అది కూడా మకర సంక్రాంతి డేట్ ప్రకారం 14. బాబా భక్తి సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను నానాసాహెబ్ వేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బాబా మార్గంలో మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను మనం వేసిపోవాలి. ఈరోజు చందోర్కర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని బాబా మార్గంలో పొందారు. మనం కూడా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై
భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 900100842999 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం